నమస్తే వెల్కమ్ టు 929 టీవీ నేను ప్రియాంక వరంగల్ నేలపై ఎన్నో సేవా గాథలు పుట్టుకొచ్చాయి కానీ కొందరి జీవితం మాత్రం సాధారణ మనిషి ఆలోచనలకు అతీతంగా మారుతుంది తమ సొంత సుఖాల కోసం కాకుండా సమాజం కోసం బతకాలని నిర్ణయించుకున్న వారు అరుదుగా కనిపిస్తారు అలాంటి అరుదైన వ్యక్తిత్వాల్లో హన్మకొండ జిల్లా పెగడపల్లికి చెందిన మండువ సంతోష్ ఒకరు పుట్టినరోజున చేసిన చిన్న సేవ ఆయన జీవిత దిశనే మార్చేసింది మండువ రమణారావు శాంత దంపతులకు జన్మించిన సంతోష్ చిన్ననాటి నుంచే మానవత్వాన్ని విలువగా భావిస్తూ పెరిగారు చదువులో ప్రతిభ కనబర్చిన ఆయన ఉన్నత విద్యను పూర్తి చేసి వృత్తిపరంగా కంటెంట్ రచయితగా మంచి గుర్తింపు సంపాదించారు కానీ ఉద్యోగం సంపాదన వ్యక్తిగత జీవితం మాత్రమే మనిషి జీవితానికి పరమార్థం కాదని ఆయన చాలా త్వరగా గ్రహించారు సమాజంలో ఆకలి పేదరికం విద్యలేమి నిరాధార వృద్ధుల బాధలు ఆయన మనసును కలిచివేసేవి చాలా మంది చూసి మర్చిపోయే దృశ్యాలు ఆయన హృదయంలో మాత్రం గాయాలుగా మిగిలేవి 2008 సంవత్సరం ఆయన జీవితంలో ఒక మలుపు తీసుకొచ్చింది తన పుట్టినరోజు సందర్భంగా ఇంట్లో వారు ఇచ్చిన డబ్బుతో స్నేహితులతో కలిసి వినోదాల్లో గడపాలని మొదట అనుకున్నాడు కానీ ఆ క్షణంలో ఆయన మనసులో మరో ఆలోచన పుట్టింది అదే డబ్బుతో ఒక వృద్ధాశ్రమానికి నీటి శుద్ధి యంత్రాన్ని అందించాలని నిర్ణయించుకున్నాడు ఆ ఆశ్రమంలోని వృద్ధులు ఆనందంతో ఆయన చేతులను పట్టుకొని ఆశీర్వదించిన క్షణం సంతోష్ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది ఆ చిరునవ్వుల్లో ఆయన నిజమైన ఆనందాన్ని చూశారు ఆ రోజు నుంచి సేవే తన జీవిత మార్గమని నిర్ణయించుకున్నారు చిన్న స్థాయిలో ప్రారంభమైన ఆ సేవా ప్రయాణం కొద్ది కాలంలోనే పెద్ద ఉద్యమంగా మారింది 2013లో సులక్ష సేవా సమితి స్థాపించి తనలాంటి ఆలోచనలు కలిగిన యువకులను ఒకే వేదికపైకి తీసుకొచ్చారు 10 మంది సభ్యులతో ప్రారంభమైన ఈ సంస్థ నేడు వేలాది మందికి ఆశాకిరణంగా మారింది విద్య ద్వారానే సమాజంలో నిజమైన మార్పు వస్తుందని సంతోష్ బలంగా నమ్ముతారు అందుకే ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిని తన ప్రధాన లక్ష్యంగా మార్చుకున్నారు గ్రామీణ ప్రాంతాల్లోని అనేక పాఠశాలల్లో పిల్లలు నేలపై కూర్చొని చదువుకుంటున్న దృశ్యాలు ఆయనను కలిచివేశాయి వెంటనే మిత్రుల సహకారంతో పాఠశాలలకు డెస్కులు బెంచ్లు బ్లాక్ బోర్డులు అందించారు చదువుకునే పిల్లలకు యూనిఫామ్ పుస్తకాలు నోట్బుక్స్ స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువు మానేయాలనుకున్న అనేక మంది విద్యార్థులకు అండగా నిలిచారు కొంతమంది విద్యార్థుల ఉన్నత విద్యకు కూడా సహాయం చేసి వారి భవిష్యత్తును నిలబెట్టారు కేవలం విద్యకే కాకుండా పేద ప్రజలకు ఆరోగ్య సేవలు అందుబాటులోకి తెచ్చారు గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం ప్రారంభించారు వైద్యులు సేవా సంస్థల సహకారంతో అనేక గ్రామాల్లో ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు కంటి సమస్యలు రక్తపోటు మధుమేహం వంటి వ్యాధులతో బాధపడుతున్న వారికి సరైన చికిత్స అందేలా చర్యలు తీసుకున్నారు ఆరోగ్యం గురించి ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు భవిష్యత్ తరాలకు పరిశుభ్రమైన ప్రకృతి అందించాలని భావించి వేలాది మొక్కలు నాటించారు వాటి సంరక్షణ బాధ్యతను కూడా తీసుకున్నారు ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలనే ఉద్దేశంతో పర్యావరణ హిత కార్యక్రమాలు నిర్వహించారు గణేష్ ఉత్సవాల సమయంలో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తూ ప్రకృతి పరిరక్షణపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు కరోనా మహమ్మారి సమయంలో సంతోష్ సేవలు మరింత విస్తరించాయి ప్రజలు ఇళ్లలో భయంతో ఉండిపోయిన సమయంలో ఆయన మాత్రం తన బృందంతో కలిసి వీధుల్లోకి వచ్చారు పని లేక ఆకలితో అలమటిస్తున్న కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించారు శానిటైజర్లు మాస్కులు పంపిణీ చేసి ప్రజలకు ధైర్యం చెప్పారు కరోనా బారిన పడిన కుటుంబాలకు అవసరమైన సహాయం అందించారు ఆ సమయంలో ఆయన చేసిన సేవలు ఎన్నో కుటుంబాలకు ప్రాణాధారంగా మారాయి సంతోష్ వ్యక్తిత్వంలో మరో విశేషం చిన్నారుల పట్ల ఆయనకు ఉన్న మమకారం పేద పిల్లల జీవితాల్లో సంతోషాన్ని నింపాలని ఆయన ఎప్పుడూ ప్రయత్నిస్తుంటారు వారిని ఉద్యానవనాలు వినోద ప్రదేశాలకు తీసుకువెళ్లి ఆనందాన్ని పంచుతారు జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్న ఆ చిన్నారుల ముఖాల్లో చిరునవ్వు చూడటమే తనకు గొప్ప సంతృప్తి అని చెబుతుంటారు సేవా కార్యక్రమాల ద్వారా సమాజంలో విశేష గుర్తింపు పొందిన సంతోష్ను దేశంలోని పలువురు ప్రముఖులు అభినందించారు 2015లో రాజ్భవన్లో మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంను కలిసిన సందర్భం ఆయన జీవితంలో మరొక మైలురాయిగా నిలిచిపోతుంది యువత సమాజం కోసం పనిచేయాలని కలాం ఇచ్చిన సందేశం ఆయనకు అపారమైన ఉత్సాహాన్ని ఇచ్చింది ఆ ప్రేరణతో సేవా కార్యక్రమాలను మరింత విస్తరించారు తన సేవలకు గాను సంతోష్ అనేక పురస్కారాలు అందుకున్నారు జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎన్నో సన్మానాలు ఆయన్ను వరించాయి అయితే 2023లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్న గౌరవం అందరిలో ప్రత్యేకంగా నిలిచింది సాధారణ కుటుంబంలో జన్మించిన ఒక యువకుడు సేవాభావంతో రాష్ట్రపతి భవనం వరకు చేరడం అనేది ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచింది సంతోష్ను ఆదర్శంగా తీసుకున్న ఎంతో మంది యువత సేవా కార్యక్రమాల వైపు అడుగులు వేస్తున్నారు
అందిస్తున్నారు. సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తున్న సాయి కిరణ్ వంటి యువకులు కూడా ఆయన స్ఫూర్తితో సమాజ సేవలో పాల్గొంటున్నారు. సేవ అంటే కేవలం డబ్బు ఇవ్వడం కాదని, మనసుతో నిలబడటమే అసలైన సేవ అని సంతోష్ తన పనులతో నిరూపిస్తున్నారు.